ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక మనీషా అయితే, మిత్ర నువ్వు ఈ పార్టీకి ఒప్పుకోవాలి మిత్ర అని చెప్పేసేసి మొత్తానికి అయితే ప్లాన్ చేసి పార్టీకి అయితే ఒప్పుకుంటుంది కదా. ఆ తర్వాత పార్టీలో మిత్రాలక్ష్మి ఇద్దరు కూడా ఎంతో ప్రేమతో డ్యాన్స్ వేస్తూ ఉంటారు. అందరూ మిత్రాలక్ష్మికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని విషెస్ చేస్తూ ఉంటారు. చూడటానికైతే ఒక కన్నుల పండుగగానే అనిపిస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న మనీషాతో దేవయాని, మనీషా నీ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యేటట్టు ఉంది. వాళ్ళిద్దరూ అంత ప్రేమతో రెచ్చిపోయి మరీ డ్యాన్స్ వేస్తున్నారు. ఈ పార్టీ ఎందుకు అరేంజ్ చేసావు మనీషా, త్వరగా చెప్పు అని చెప్పేసి దేవయాని అంటూ ఉంటే, తినే ముందు రుచిందుకు ఆంటీ ఒక్క నిమిషం వెయిట్ చేస్తూ ఉండండి, నెక్స్ట్ జరగబోయేదేంటో మీకే తెలుస్తుంది అని చెప్పేసి మనీషా అయితే అంటూ ఉంటుంది. ఇక వీళ్ళు కేక్ అయితే కటింగ్ చేస్తారు. మిత్ర ప్రేమతో లక్ష్మికి కేక్ తినిపిస్తూ ఉండగా, ఒక్క నిమిషం ఆగు మిత్ర అని చెప్పేసి తన ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చేస్తారు. ఇక ఎవరైతే గెట్ టుగెదర్ పార్టీలో మిత్రకు అన్యాయం చేసేసావు, నువ్వు మనీషాకు అన్యాయం చేసేసావు, అదేంటి మిత్ర రూమ్లో డోర్ లాక్ చేసేసుకొని మనీషాని తీసుకొని అలా వెళ్ళిపోయావు, ఎంత తాగేస్తే నీకు కంట్రోల్ ఉండదా అని ఎవరైతే మిత్రని ఇష్టం వచ్చినట్టు నిలదీశారో వాళ్ళందరూ కూడా తిన్నగా అయితే పార్టీకి అయితే వచ్చేస్తారు. ఇక వచ్చేసిన వెంటనే లక్ష్మి భయపడిపోతుంది. మిత్ర కూడా కంగారు పడిపోతాడు. ఇక వెంటనే నీ పనే బాగుంది మిత్ర, మనీషా జీవితానికి అన్యాయం చేసేసి ఇక్కడ నీ భార్యకు నోట్లో స్వీట్ పెడుతున్నావా, స్వీటు అంటే సాటి ఫ్రెండ్ అయినా మా ఫ్రెండ్ మనీషా జీవితం ఏమైపోయినా పర్వాలేదా, అలా అయితే తన జీవితంతో నువ్వు ఆటలాడుకోకుండా ఉండాల్సింది, అనవసరంగా రాత్రంతా తనతో గడిపావు, కనీసం నీకు ఏ ప్రాయశ్చిత్తం లేకోకుండా, కనీసం సారీ అనే సెన్స్ కూడా లేకోకుండా ఇప్పుడేమో భార్యతో డ్యాన్సులు వేసుకుంటూ హ్యాపీగా స్వీట్లు తినిపించుకుంటున్నావు. అసలు నిన్నేమనాలి మిత్ర, మాకు అర్థం కావటం లేదు. పాపం మనీషా చూడు ఎంత దిగులుగా ఉందో అని చెప్పేసి ఫ్రెండ్స్ అందరూ అంటూ ఉంటే, ఒక పక్క జయదేవ్కి వివేక్ వాళ్ళకు, హలో మిస్టర్, నువ్వు ఎవరనుకొని ఎవరి దగ్గరికి వచ్చావు, నా కొడుకు తప్పు చేయడం ఏంటి, నా కూతురు నా కొడుకు మనీషా జీవితంతో ఆటలాడుకోవడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అయ్యో అంకుల్, మీ దగ్గర మీ అబ్బాయి చాలా మంచిగానే బుద్ధిమంతుల్లానే ఉండొచ్చు, కానీ మా కళ్ళతో మేము చూసాం కాబట్టి నిజాలు మాట్లాడుతున్నాం. ఇక మనీషా జీవితాన్ని ఒక్కరోజు రాత్రిలో పూర్తిగా మార్చేశాడు మీ అబ్బాయి అని చెప్పేసేసి ప్రతి ఒక్కరు కూడా అంటూ ఉంటారు. ఇదంతా విన్న జయదేవ్, మిత్ర వాళ్ళు చెప్తున్నది నిజమా, మనీషా జీవితాన్ని నువ్వు నాశనం చేశావా అని చెప్పేసి అనగానే, ఇక వెంటనే మిత్ర మౌనంగా ఉంటాడు. ఒరే పెద్దోడా, నువ్వు అలా మౌనంగా ఉంటే ఎలాగరా, ఆ మనీషా మౌనంగా ఉంటుంది, ఆ మనీషా ప్లాన్ చేసినప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో ఒకటి చేస్తుంది అని చెప్పేసేసి, అనవసరంగా రాత్రి పార్టీకి వెళ్ళొద్దని ముందే చెప్పాం కదరా పెద్దోడా అని చెప్పేసేసి నెత్తినోళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. మిత్ర మౌనంగా ఉండటంగానే, ఏంటి ఆయన మౌనంగా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా అంకుల్ అని చెప్పేసి జయదేవిని కూడా నిలదీస్తూ ఉంటే, ఒక్కసారిగా అవును అని మిత్ర సమాధానం చెప్పంగానే ప్రతి ఒక్కరూ షాక్కి గురి అవుతారు కదా. ఇక వెంటనే మనీషా, అసలు మిమ్మల్ని ఎవరు పిలిచారు, ఎందుకు వచ్చేశారు, గెట్ అవుట్, వెళ్ళిపోండి, మీ మూలాన ఇప్పుడు పార్టీ వైబ్ అంతా కూడా పోయింది, అనవసరంగా చూడండి మిత్రను వచ్చిన గెస్టులందరూ కూడా ఎంత తప్పుగా మాట్లాడుకుంటున్నారో, ఇంతకాలం మిత్ర చాలా మంచివాడు, మనీషా జీవితంతో ఇంత ఆటలాడుకుంటున్నారని నోటికొచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు, అసలు మిమ్మల్ని ఎవరు పిలిచారు, వెళ్ళండి అని మనీషా అయితే చాలా తెలివితేటలతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక వెంటనే, ఒక్క నిమిషం ఆగు మనీషా, వాళ్ళని నువ్వు వెళ్ళిపో అంటే నిజాలు ఎలా బయటపడతాయి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్క క్షణికావేశంలో నా భర్త గురించి తప్పుగా అనుకోవచ్చు, నా భర్త కూడా తెలివి లేకపోవటం ద్వారా అతి మంచితనంతో ఒప్పుకోవచ్చు, కానీ భారీగా నేనున్నాను, నా భర్తను ఎప్పుడూ కూడా ఓడిపోనివ్వను, నలుగురిలోనూ కూడా నా భర్తను ఏ రోజు నిన్ను తలదించుకునే పరిస్థితి తీసుకురాను, ఇక్కడ ఉన్నది లక్ష్మి అని చెప్పేసేసి అంటూ ఉండగా, లక్ష్మి ప్లీజ్, ఇది ఇంకా మనం డిస్కషన్ చేసుకుంటుంటుంటే ఇంకా 10 మందికి ఎక్కువ మందికి తెలిసి మన పరువే పోతుంది అని అనగానే, పరువులు పోయేంత తప్పు ఇక్కడ ఎవరు చేయలేదు మిత్రగారు, నిజం చెప్పాలి అంటే పరువులు పోయేది తప్పు చేసినా తప్పు చేయకపోయినా ఏదో జరిగింది అని ఒక ఆడపిల్ల మీద నింద వేసినప్పుడే పోతుంది అని చెప్పేసి లక్ష్మి అయితే, అంజలి నువ్వు
ఇంకా ఈ పార్టీ గురించే వెళ్ళలేదా? యాక్చువల్గా నువ్వు హైదరాబాద్ నుంచి వైజాగ్కి వచ్చావు. దేని గురించి వచ్చావు? గెట్ టుగెదర్ పార్టీ గురించే కదా. ఈ వెడ్డింగ్ యానివర్సరీ చూసుకున్న తర్వాత కూడా వెళ్ళిపోదాం అనుకున్నారు. మీరందరూ బెస్ట్ ఫ్రెండ్స్ కదూ? సరే అయితే మీరందరూ బెస్ట్ ఫ్రెండ్సే. మనీషా మీకు ఫ్రెండే, అటు మిత్ర గారు ఫ్రెండే. కానీ మనం ఫ్రెండ్కు ఒక పని చేస్తున్నామంటే అది వాళ్లకు మంచి చెయ్యాలి, లేదా మన మూలన నష్టం అనేది జరగకూడదు. అలాంటి వాళ్ళను ఫ్రెండ్స్ అని ఎవ్వరూ అనరు. మీ దృష్టిలో మీరు మనీషాకు మంచి చేయొచ్చు కోర్స్, ఎందుకంటే మనీషా మీ ఫ్రెండ్ కాబట్టి. మరి మిత్ర గారికి మీరు ఏం మంచి చేస్తున్నారు? మిత్ర గారికి నష్టం చేకూర్చే పనులు చేస్తున్నారు. అంతేకాదు, ఇక మిత్రగారి పక్కన భార్య, 2 బిడ్డలు ఉన్నారు. వాళ్ళ గురించి ఏ మాత్రం ఆలోచించుకోకుండా మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? ఈ రోజు ఏదో మనీషా మీ అకౌంట్లో డబ్బులు కొట్టేసిందని ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక్క నిమిషం అంజలి, నువ్వు ఇప్పుడు పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నావు కదా. ఈ జాబ్ చేస్తున్నావంటే అసలు నీకు సర్టిఫికెట్ ఎలా వచ్చింది? ఆ రోజు ఫైనల్ ఎగ్జామ్కి నీకు ఇంట్లో ప్రాబ్లమ్స్ మూలాన డబ్బులు ఎవరు కట్టారు? మర్చిపోయావా? నా భర్త మిత్రే కదా. నేను ఉన్నాను అంజు, మన కాలేజీలో అందరూ ఫీజు కట్టేశారు, నువ్వు ఒక్కదానివే కట్టలేదని మిత్రగారు కడితే నీకు మంచిగా ఎగ్జామ్స్ రాగలిగే సర్టిఫికెట్ వచ్చింది. ఇక మంచిగా జాబ్ కూడా చేసుకుంటున్నావు. ఆ రోజు నా భర్తే లేకపోతే నీకు ఈ సర్టిఫికెట్ ఎక్కడి నుంచి వచ్చేది? నీ లైఫ్ వేరేలా ఉండేది. కానీ ఈరోజు మిత్రగారు చేసిన మంచి అంతటినీ కూడా తొలగించేసి మిత్రగారి జీవితంలో కొత్త సమస్యలను సృష్టించాలి అనుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, మిత్రగారు మీకు ఎలా కనిపిస్తున్నారు? ఎందుకని అతన్ని అలా మోసం చేస్తున్నారు? ఏ అన్నా, నిజంగానే నేను మిత్రగారి భార్యలా నీతో మాట్లాడటం లేదు అనుకో, నీ ఇంట్లో ఉన్న అక్కనో చెల్లెనే అనుకో. ఈ పరిస్థితిలో మీ అక్కో మీ చెల్లో ఉంటే మీ బావ దగ్గరికి వచ్చి ఎఫైర్ లేకపోయినా, రాత్రి ఏమీ జరగకపోయినా ఇలానే ఏదో జరిగింది అని మీ అక్క చెల్లెల జీవితాన్ని మీరు ఇలానే నాశనం చేస్తారా? చెప్పండి అని చెప్పేసి లక్ష్మి నలుగురిలోనూ కూడా ఎంతో సెంటిమెంట్తో అడుగుతుంది. అంతేకాదు, మిత్ర వాళ్ళకు కాలేజ్ డేస్లో ఎలాంటి పార్టీస్ ఇచ్చేవాడు, ఇక వాళ్ళకి ఎవరికైతే ఫీజు కట్టలేని స్థితిలో ఉంటే మిత్ర వాళ్ళని ఎలా ఆదుకునేవాడు, ఇవన్నీ నోట్బుక్స్ ఎలా కొనిచ్చేవాడు, ఇవన్నీ కూడా గుర్తుకు తీసుకుని రావటంతో వాళ్ళందరూ ఎమోషనల్ అయిపోతారు. ఆ రోజుల్లో మిత్రే గనక లేకపోతే మాకు టెక్స్ట్ బుక్స్ ఎక్కడి నుంచి వచ్చేవి, కాలేజ్ ఫీజులు ఎక్కడి నుంచి కట్టేవాళ్ళం, ఈరోజు మేము అందరం కూడా ఒక సెటిల్ అయ్యామంటే దానికి కారణం మిత్రే అని చెప్పేసేసి ఇక వెంటనే అంజలి వచ్చేసేసి అమాంత మిత్ర దగ్గరికి వచ్చి, మిత్ర నన్ను క్షమించు, నన్ను క్షమించు, ఇవన్నీ మర్చిపోయి మనీషా చెప్పినట్టుగా చెప్పాం, అంతే తప్ప ఇక ఏ రకంగానూ కాదు. అసలు ఆ రాత్రి మీ మధ్యలో ఏమీ జరగలేదు మిత్ర, ఏమీ జరగలేదు. మనీషా ఇదంతా కూడా జరిగినట్టు నటించమని చెప్పింది. నువ్వు బయటకు రాగానే నువ్వు రీగ్రెట్ ఫీల్ అయ్యేటట్టుగా నిన్ను 1కి 100 మాటలు అనమనింది. అందుకోసమే ఉన్నాం. అసలు ఈ గెట్ టుగెదర్ పార్టీ చేయమని చెప్పిందే మనీషా, గెస్ట్ హౌస్లు బుక్ చేయమని చెప్పిందే మనీషా, ఇక ఆ పౌడర్ మిక్స్ చేసింది కూడా మనీషానే. మనీషా ఇవన్నీ చేపించింది మా చేత. కానీ నిజమైన ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, ఫ్రెండ్షిప్ వాల్యూ అంటే ఏంటి, నీ భార్య లక్ష్మి ద్వారా మేము తెలుసుకున్నాం. సారీ మిత్ర, ఆ రోజు ఏమీ జరగకపోయినా మనీషా ఈ రకంగా అంతా చేయమని చెప్పింది, అందుకనే చేశాం. ఇక ఏదైతే ఏమి, మీరిద్దరూ నిజంగానే బెస్ట్ కపుల్స్. ఎందుకంటే నువ్వు తాగిన మత్తులో కూడా నీ లిటిల్ ఫింగర్ని కూడా మనీషాని టచ్ చేయలేదు అని మనీషా బయటకు వచ్చి చెప్పింది. ఇప్పుడు నేను చెప్తున్నాను అని చెప్పేసి అటు మిత్ర చేతిని ఇటు లక్ష్మీ చేతిని తీసుకొని ఇద్దరి చేతిలో ఒకరి చేతిని ఒకరు వేసి వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోతారు. సారీ మనీషా, ఫ్రెండ్షిప్కి విలువ తెలుసుకొని మిత్రకు నిజం చెప్పేశాం అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోగానే ఇక వెంటనే మిత్ర అమాంతం దగ్గరకు వచ్చి మనీషా చంప పగల కొడతాడు. ఇక వెంటనే ఇప్పుడు కూడా వీళ్ళందరినీ రమ్మని చెప్పింది ఆ మనీషా అనే మిత్ర గారు అని అనగానే, ఏంటి నువ్వు నన్ను ప్రేమించావా? నువ్వు నన్ను ప్రేమించినట్లయితే ఇంతమంది నలుగురిలోనూ నా పరువు తీయాలని ప్రయత్నం చేస్తావా? అంతేకాదు, అసలు నువ్వు ఒక ఆడదానివేనా? ఆడజాతికే కలంకంవే నువ్వు. ఏమీ జరగకపోయినా ఏదో జరిగినట్టు నటించి నీ క్యారెక్టర్ మీద నువ్వే నిందలు వేసుకుంటావా? ఛీ, నీలాంటి ఒక స్నేహితురాలు ఉంది అంటే నా మొహాన్ని నేను చూసుకోలేకపోతున్నాను. ఇంతకాలం నిన్ను పక్కన పెట్టుకున్నందుకు నా మీద నాకు అసహ్యం వేస్తుంది. మనీషా, ఇప్పటిదాకా చేసింది చాలు,
పోనీలే పోనీలే అని చెప్పేసి నేను నా పక్కనే పెట్టుకున్నాను. ఇక నువ్వు నా క్యారెక్టర్ మీద నింద వేసి లక్ష్మిని నా నుంచి దూరం చేయాలని ప్రయత్నం చేశావు. ఇక్కడి నుంచి నువ్వు మర్యాదగా వెళ్ళిపో అని అనగానే ఆడపిల్ల ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళిపోతుంది మిత్ర? అసలే తన తల్లిని కూడా పోగొట్టుకుంది. తన తల్లి చావుకి ఎవరో కారణం మర్చిపోయావా? అరవింద్ అత్తయ్యే, అరవింద్ అక్క ర్యాష్ డ్రైవింగ్ మూలనే వాళ్ళ అమ్మ చనిపోయింది. అలాంటిది ఇప్పుడు ఆ పిల్లని ఎక్కడికని పంపించేస్తాం అని దేవయాని అంటూ ఉంటుంది. ఏంటే దేవం, ఆ అమ్మాయికి ఎవరూ లేరని జాలి పడుతున్నావా? అలా అయితే నువ్వు కూడా తనతో పాటు వెళ్ళి తోడుగా నీడగా అండగా ఉండవే అని చెప్పేసేసి పక్కనే ఉన్న మిత్ర వల్ల మేనత్త అయితే షాక్ ఇస్తుంది. ఇక వెంటనే చూడు, నేను ఉదయం లేచేసరికి నాకు మనీషా ఈ ఇంట్లో కనబడకూడదు. మనీషా నాకు ఉదయం వెళ్ళేసరికల్లా కూడా నువ్వు నా కంటికి కనబడకుండా ఉండాలి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే మనీషా ఈ లక్ష్మి సెంటిమెంట్తో నేను బాగానే దొరికిపోయానే అని చెప్పేసేసి మనీషా అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక పార్టీ చాలా బాగా ఎంజాయ్ చేసిన తర్వాత వివేక్ జాను వాళ్ళు లక్ష్మి వాళ్ళ బెడ్ని ఫస్ట్ నైట్కి మొత్తానికి రెడీ అయితే చేస్తారు. ఇక మర్చిపోయి లక్ష్మి వచ్చేసేసి మనీషా దగ్గరికి వచ్చి, మనీషా ఏంటి చాలా ఫీల్ అవుతున్నట్టున్నావే, నేను పైకి వెళ్ళాలి, కొంచెం అడ్డు జరుగుతావా? ఎందుకంటే ఏదైతే జరిగింది అని నువ్వు బుసలు కొట్టి మిత్రగారిని నమ్మించి మోసం చేశావో ఇప్పుడు అదే మాకు జరగబోతుంది. కొంచెం పక్కకి తప్పుకో, అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయినాయి. ఈ పెళ్లి రోజు స్పెషల్గా కొత్త లైఫ్ని మేము స్టార్ట్ చేయబోతున్నాం. నేను నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో అర్థమైంది కదా. నీకో విషయం తెలుసా? లక్కీ కోసం ఒక డూప్లికేట్ మదర్ని తీసుకొని వచ్చిన విషయం కానీ, లేకపోతే ఊర్లో కొత్త సమస్యలకు కానీ ఇటువంటి అరవింద్ అత్తయ్య కనిపించకుండా అరవింద్ అత్తయ్యని నువ్వు మొత్తానికి కూడా గేమ్ ఆడావు కదా నన్ను ఊరు నుంచి బయటకు పంపించడం కోసం. ఇవన్నీ తెలిస్తే నిన్ను ఇంట్లో నుంచి బయటకు ఎంటడం కాదు, నీ చేతికి సంఖ్యలేసి పోలీసులకు అప్పచెప్తారు మిత్రగారు. కాబట్టి ఉదయం అయ్యేసరికల్లా మా కంటికి కనిపించొద్దమ్మా, ఓకేనా అని చెప్పేసి లక్ష్మి అయితే మిత్రగదిలోకి వెళ్ళిపోతుంది. మిత్రగదిలోకి వెళ్తూ పాల గ్లాస్ పట్టుకొని మిత్రగదిలోకి వెళ్ళటం మనీషా చూసి అస్సలు ఓర్చుకోలేదు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. ఏ పెళ్లి రోజు నాడు మిత్ర జీవితాన్ని నాశనం చేసి నలుగురిలోనూ కూడా నవ్వులు పాలు చేసి మిత్ర చేత 3 ముళ్ళు వేయించుకోవాలనుకున్న మనీషా ప్లాన్లు అయితే అట్టర్ ఫ్లాప్ అవుతాయి. ఆ రోజే కరెక్ట్గా మన మిత్ర లక్ష్మిలు మళ్ళీ ఎన్నో సంవత్సరాల తర్వాత దగ్గర కాబోతున్నారు. మరి ఇంత దుఃఖంతో ఇంత ఇదిగా బాధపడుతున్న మనీషా ఈసారి ఏం ప్లాన్లు వేయబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి.